హాయ్ ఫ్రెండ్స్, ఒక అమ్మాయి తన ప్రేమ కథను మనతో పంచుకోవాలని వాట్సాప్ ద్వారా మనకు సెండ్ చేశారు. తన మనసు ఎదుర్కొన్న ప్రేమ కథను తెలుసుకోబోయే ముందు ఒక్కసారి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చిన్నప్పటి నుంచి గర్ల్స్ హాస్టల్లోనే ఉంటూ చదవడం వల్ల అబ్బాయిలతో మాట్లాడటం తెలియదు. డిగ్రీ అయిపోగానే హైదరాబాద్లో పీజీ సీట్ వచ్చింది. కానీ అక్కడ వాతావరణం ఎందుకో నాకు నచ్చలేదు. ఎవరితో మాట్లాడాలన్నా భయం. అప్పుడే పరిచయం అయ్యాడు వీరు. నేను ఒంటరిగా ఉండటం చూసి, ఎందుకు నందు ఎప్పుడు ఒక్కదానివే ఉంటావు అంటూ మాటలు కలిపాడు. చలాకీగా ఎంతో సరదాగా ఉంటాడు. తను నాతోనూ అలానే మాట్లాడేవాడు. నేను డల్గా ఉన్నప్పుడు నా దగ్గరికి వచ్చి నవ్వించాలని కవితలు చెప్పేవాడు. మగువ ముఖంలో నవ్వు ముఖ్యం. నీ సొగసైన నవ్వు చూస్తూ మురిసిపోనా, నీ నవ్వుల అలల్లో మాయమైపోనా, ఆ సుడిగుండంలో చిక్కుకుపోనా అంటూ ఎక్స్ప్రెషన్తో సహా చెబుతూ నవ్వించేవాడు. మెల్లగా నాలో ఉన్న బిడియాన్ని పోగొట్టాడు. అప్పుడు మొదలైన మా స్నేహ ప్రయాణం ఆ సంవత్సరం అంతా హుషారుగా సాగిపోయింది. ఓ రోజు మా జూనియర్ ఒక అమ్మాయి నా ముందు వీరుకి ప్రపోజ్ చేసింది. ఎందుకో అప్పుడు నాకు ఏం అనిపించలేదు. చుట్టూ ఉన్న స్నేహితులంతా కమాన్ వీరు అని ఎంకరేజ్ చేస్తుంటే నేను క్లాప్స్ కొట్టాను. ఇక అప్పటి నుంచి తను నాతో ఉన్నదే లేదు. క్లాస్కి సరిగ్గా రావడం మానేశాడు. పరీక్షలు ఉంటే రాసి కలవకుండానే వెళ్ళిపోయేవాడు. మళ్ళీ నా ఒంటరితనమే నాకు దగ్గరైంది. అప్పటికీ కానీ నాకు అర్థం కాలేదు నేను వీరుని ప్రేమిస్తున్నానని. ఇప్పుడు ఈ విషయం ఎలా చెప్పాలి? తను వేరే ఆమెతో ప్రేమలో ఉన్నాడని ఆగిపోనా, లేక చెప్పనా? ఇదంతా కాదు, ముందు వీరుని చూడాలి అనుకొని అతన్ని కలవాలని ఫోన్ చేశాను. ఎంత ప్రయత్నించినా దొరకలేదు. ఎవరిని అడిగినా తెలియలేదు. చివరికి ఆ జూనియర్ అమ్మాయిని అడిగాను. నాకేం తెలుసు అంటూ చాలా చిరాగ్గా సమాధానం చెప్పింది. నెల తర్వాత అతను ఉన్న హాస్టల్కి వెళ్తే గ్రౌండ్లో కనిపించాడు. చాలా మారిపోయాడు. నన్ను నవ్వించిన తన మొహంలో నవ్వే లేదు. దగ్గరికి వెళ్ళి అడిగితే విషయం చెప్పాడు. ఆ జూనియర్ అమ్మాయి వాళ్ళ క్లాస్మేట్స్ బెట్టింగ్ వల్ల అలా అందరి ముందు ప్రపోజ్ చేసిందే తప్ప తనని నిజంగా ప్రేమించలేదంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆ సమయంలో నాకు తను ఏడుస్తున్నాడని బాధ అనిపించినా మనసు మాత్రం లోపల డ్యాన్స్ చేసింది. వెంటనే వీరుకి నా ప్రేమ విషయం చెప్పాలనుకున్నా. కానీ నేను చెప్పాక నువ్వు తనలా నాతో ఆడుకుంటున్నావా అని అంటే తట్టుకోగలనా? ఇప్పుడు చెబితే తను ఎలా స్పందిస్తాడో అర్థం కావడం లేదు. వీరు, మెల్లగా అయినా నా ప్రేమను అర్థం చేసుకుంటావు కదూ? తన ప్రేమ కథ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే మీ జీవితంలో ఎదురైన అనుభవాలను మాతో పంచుకోవాలనిపిస్తే స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి. మేము చదివి వినిపిస్తాము. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.